స్కిల్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఇక సుప్రీం వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. అత్యున్నత న్యాయస్థానంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు. ఏపీలో సంచలనం సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు కారణమైంది స్కిల్ స్కామ్ కేసు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన కేసు ఇదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నది ఎంతో మంది చెప్పే మాట. ఇప్పుడు ఆ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. స్కిల్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అంతేకాదు గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భాల్లో విచారణకు సహకరించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఇదే సమయంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన ఓ పత్రికా విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. అసలు మీరెవరు, కేసుతో మీకు ఉన్న సంబంధం ఏంటి, పిల్ దాఖలు చేయడానికి మీకు ఉన్న అర్హతలు ఏంటని నిలదీసింది ధర్మాసనం. అసలు బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని నిలదీశారు జస్టిస్ బేలా త్రివేది. ఇలాగే ఇంకోసారి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంబంధిత విలేకరిని హెచ్చరించింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ కేసులో సుప్రీం చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని చూసిన వైసీపీకి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలిందని అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సీనియర్ లాయర్లను నియమించిన వైసీపీకి భంగపాటు ఎదురైందని అభిప్రాయపడ్డారు తెలుగు తమ్ముళ్ళు. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి టెక్నికల్ గ్రౌండ్స్లో రిటర్న్ అయ్యి బెయిల్ సైతం వచ్చి ఏడాదిన్నర అయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందువల్లే ఇంటర్లోకేటరీ పిటిషన్పై వాదనలు వినేందుకు ధర్మాసనం కూడా ఇష్టపడలేదని టీడీపీ తరపున న్యాయవాదులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా బెయిల్ రద్దుకు సైతం వైసీపీ తెగించిందని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. చివరకు ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ముందు వైసీపీ నవ్వుల పాలైందని అంటున్నారు. మొత్తంగా వైసీపీ కుట్రలను సుప్రీంకోర్టు చిత్తు చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి టీడీపీ శ్రేణులు.